ఈ కుక్క మాత్రం నీతో పాటు లోపలికి రాలేదు. ఈ మాటతో యుధిష్ఠిరుడి ధర్మానికి అసలైన చివరి పరీక్ష ఎదురైంది. ఇప్పుడు ఆలోచించండి, యుధిష్ఠిరుడి పరిస్థితి ఏంటి? ఒకవైపు తను జీవితాంతం చేసిన పుణ్యానికి ప్రతిఫలం స్వర్గం, మరోవైపు తననే నమ్ముకుని ఇంత దూరం తనతో పాటు వచ్చిన ఒక మూగజీవి. దాన్ని వదిలేసి స్వర్గానికి వెళ్ళాలా, లేక స్వర్గాన్ని వదులుకుని ఆ జీవి పట్ల విశ్వాసంగా ఉండాలా? ఆయన దేనిని ఎంచుకుంటారు? స్వర్గం కళ్ల ముందే ఉంది, చేతికి అందే దూరంలో. కానీ లోపలికి వెళ్ళాలంటే ఒక మూగజీవిని వదిలేయాలి. ఇదే దానికి ఇంద్రుడి షరతుకు యుధిష్ఠిరుడి సమాధానం ఏమైంది? యుధిష్ఠిరుడు ఒక్క క్షణం కూడా తడుముకోలేదు. ఆయన సమాధానం చాలా స్పష్టంగా దృఢంగా ఉంది. ఆయన ఏమన్నాడంటే, నన్ను నమ్మి వచ్చిన ఈ జీవి పట్ల విశ్వాసాన్ని, కరుణని వదిలేసి లోపలికి రావడమే స్వర్గమైతే అలాంటి స్వర్గం నాకు అస్సలు వద్దు. యుధిష్ఠిరుడి నోటి వెంట ఆ మాటలు వచ్చిన మరుక్షణమే అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఆయన కళ్ళ ముందున్న దృశ్యం